రాజమండ్రిలో జరగడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అయిన ఆదిరెడ్డి వాసు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వారి వెనకాల కూడా చాలామంది కృషి చేశారు, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు దాదాపు 1300 ప్లేయర్స్ ఆడవారైతే మగవారైతేనే ఈ టోర్నమెంట్కి రాజమండ్రి రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా రాజమండ్రిలో ఎటువంటి క్రీడా మౌలిక వస్తువులు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మనకి చాలా గర్వమైనటువంటి విషయం ఇది. అయితే దేశంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి చెందాలంటే అందులో క్రీడారంగం ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదొక కొలమానంగా మనం తీసుకోవచ్చు. క్రీడలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి వారు సంఖ్య కానీ ఒక కొలమానంగా తీసుకోవాలి పురోగతి చెందేటప్పుడు. అందుకే మోడీ గారి వికసిత్ భారత్ అయినా సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అయినా సరే క్రీడా రంగానికి అత్యంత కీలక పాత్ర మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఫండ్స్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మన రాజమండ్రి ప్రాంతంలో జరగాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. వృడాపరంగా క్రీడలకి ఏదైనా ప్రోత్సాహం ఉందా రాజమండ్రిలో? కానీ మీ పరిధిలో ఉన్నది క్రీడలకు సంబంధించి డెవలప్మెంట్ అంటే రాజమండ్రి ఆర్ఎంసీ కానీ అంటే లోకల్ బాడీస్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి దీంట్లో రోల్. రుడా నుంచి సహకారం అందిస్తున్నాం, కానీ అంటే పార్షల్గా మన స్పోర్ట్స్ అథారిటీ కానివ్వండి, లోకల్ అర్బన్ అథారిటీ కానివ్వండి, వీరు తీసుకునే ఇనిషియేటివ్స్కి కొంత ఫండింగ్ రుడా నుంచి ఇస్తున్నాం. సో ఆ విధంగా మనకి ఆ పాత్ర ఉంటుంది. బాలు గారు అడ్డొచ్చారు. ఓకే కొంచెం వెనక్కి వచ్చేయండి, ఇంకా బ్యాక్ రండి రామనాథ్ గారు. ఓకేనా?